హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్లో హెల్త్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్స్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2 నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి ఒకే గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించి. ఒక నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఉన్నాయి. మరొక నోటిఫికేషన్లో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా 104 పోస్టులు ఉంటే ఒక నోటిఫికేషన్ ద్వారా 52 పోస్టులు, మరొక నోటిఫికేషన్ ద్వారా మరో 52 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అలాగే అప్లికేషన్ విధానము, ఇలాంటి ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అలాగే మీరు పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ లేదా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి చాలా తక్కువ ఫీజుతో ఆన్లైన్ కోర్స్ అయితే మన యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో ఈ కోర్సులో ప్రస్తుతం 364 క్లాసులు ఉన్నాయి. 99 టెస్టులు కూడా పెట్టడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీకు కేవలం 1000 రూపాయలకే వస్తాయి. కోర్సు ఫీజు అనేది 5000, కానీ ఆఫర్లో అలాగే చాలామంది తక్కువ ఫీజు పెట్టాలని కోరుతున్నారు కనుక వాళ్ళందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మన యాప్లో అన్ని రకాల కోర్సులు కూడా చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. మీరు ఈ యొక్క ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పనిసరిగా కోర్స్ తీసుకోండి. ఇందులో డెమో క్లాసెస్ కూడా ఉంటాయి, చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది కోర్సు తీసుకోవడం జరిగింది. మరి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్ చూసినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం జిల్లాలో ఒకటి ఉంది. అందులో ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. అందులో మొదటి నోటిఫికేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 52 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు అనేవి 15 ఉంటే, స్టోర్ కీపర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా స్టెనో లేదా టైపిస్ట్ లేదా రికార్డు క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు 7 ఉన్నాయి. రేడియోగ్రఫీ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీ పోస్టులు 2 ఉన్నాయి. అలాగే రేడియోగ్రఫీ టెక్నీషియన్ సిటీ స్కాన్ పోస్టులు 3 ఉన్నాయి. ఎనస్థీసియా టెక్నీషియన్ 4, దోబీ లేదా ప్యాకర్స్ 4, ఎలక్ట్రీషియన్ 2, ప్లంబర్ 1, డ్రైవర్ కూడా హెవీ వెహికల్కి సంబంధించిన డ్రైవర్ 1 పోస్టు, అలాగే థియేటర్ అసిస్టెంట్ 4, గ్యాస్ ఆపరేటర్ 2, వార్డు బాయ్ ఉద్యోగాలు 4 అయితే ఉన్నాయి. టోటల్గా 52 వేకెన్సీస్ అన్నమాట. ఈ జాబ్స్కి సంబంధించి 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ అనేది ఆగస్టు 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులకు 15,600 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు. బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ పూర్తి చేస్తుండి పారామెడికల్ బోర్డులో, ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉంటే ఈ పోస్టులకు మీరు అప్లై చేయడానికి అర్హత కలిగి ఉంటారు. ఇక స్టోర్ కీపర్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా స్టెనో లేదా టైపిస్ట్ లేదా రికార్డ్ క్లర్క్ లేదా రికార్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు 7 ఉన్నాయి. వీటన్నింటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీడీసీ అనేది ఉండాలి. పీజీడీసీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అలాగే మీరు 8000 కీ డిప్రెషన్స్ అనే పెర్ అవర్ టైప్ చేయగలగాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ అనేది స్టోర్ కీపింగ్కి సంబంధించే ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇక రేడియోగ్రఫీ టెక్నీషియన్, అలాగే రేడియోగ్రఫీ టెక్నీషియన్ ఈసీజీ, సిటీ స్కాన్, ఆర్టీకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే సిఆర్ఏ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇక్కడ వీళ్ళు అడిగినటువంటి కోర్సుల్లో ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా కలిగినటువంటి డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి. 27,250 రూపాయలు శాలరీ ఉంటుంది. దీంతో పాటుగా ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి ఎనస్థీసియాకి సంబంధించినటువంటి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండాలి. దోబీ లేదా ప్యాకర్ జాబ్స్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే ఈ పోస్టులకి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వంటి స్కిల్స్ అయితే ఉండాలి.
అలాగే 3 ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ కూడా తప్పనిసరిగా కలిగి ఉంటేనే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటికి ఐటీఐకి సంబంధించినటువంటి ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి 10th తర్వాత. అంటే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో మీరు సర్టిఫికేట్ కలిగి ఉంటే అలాగే 19,500 రూపాయలు శాలరీ ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి మీకు ఐటీఐ సర్టిఫికేట్తో పాటుగా 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఇక ప్లంబర్ జాబ్కి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. రిలివెంట్ ట్రేడ్ అంటే ప్లంబింగ్కి సంబంధించిన ట్రేడ్లో మీరు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. 19,500 రూపాయలు శాలరీ ఉంటుంది. డెలివరీ డ్రైవర్ జాబ్ ఉంది కదా, దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మోటార్ డ్రైవర్గా అలాగే 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉండాలి. దీనికి కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 4 ఉన్నాయి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. గ్యాస్ ఆపరేటర్ మరియు వార్డ్ బాయ్ జాబ్స్కి కూడా సేమ్ శాలరీస్ అయితే ఉంటాయి. గ్యాస్ ఆపరేటర్ జాబ్స్కి ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, రిలివెంట్ ట్రేడ్లో అయితే ఉండాలి. ఇక వార్డ్ బాయ్ జాబ్స్కి 7th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా సెయింట్ జాన్ అంబులెన్స్కి సంబంధించినటువంటి వారి నుంచి పొంది ఉండాలి, ఆ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. అలాగే మీకు ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రాధాన్యత అయితే ఇస్తారు. ఇవి ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 20 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా అప్లై చేసుకున్న తర్వాత అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్య అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అయితే స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 8వ తేదీ నాటికి రిలీజ్ చేసి అక్టోబర్ 9వ తేదీలోపు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రిసీవ్ చేసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసి తర్వాత సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ల యొక్క లిస్ట్ అనేది అక్టోబర్ 14వ తేదీ నాటికి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలా కంప్లీట్ అవుతుంది ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. ఈ యొక్క ఉద్యోగాలకు మీ అందరికీ కూడా తెలిసిందే మెరిట్ బేసిస్న భర్తీ చేస్తారు. అర్హత పరీక్షలో వచ్చినటువంటి 90% మార్కులు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక 10% మార్కులు మాత్రం 18 సంవత్సరాలు కనీసం ఏజ్ కలిగి ఉండి, ఆ తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు ఏజ్ కలిగి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 28 ఇయర్స్ అనుకోండి, అక్కడ మీకు 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ అయితే ఉంది, 18+ మీకు 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంది కనుక ప్రతి సంవత్సరానికి కూడా ఒక ½ మార్క్ ఇస్తారు. అలా ఒక 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలా మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అయితే ఫీజు కూడా పే చేయాలి, డీడీ రూపంలో లేదా బ్యాంక్ చెక్ రూపంలో. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం అనే పేరు మీద ఈ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి కదా, నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమిటి అంటే ఇది కూడా మనకి సేమ్ మెడికల్ కాలేజ్ నుంచి అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి సేమ్ సెప్టెంబర్ 30వ తేదీలోపనే అప్లై చేసుకోవాలి. అంటే సెప్టెంబర్ 29వ తేదీలోపు అప్లై చేసుకుని సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం నందే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యొక్క కార్యాలయంలో ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. టోటల్గా 52 సీనియర్ రెసిడెంట్ అనే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి శాలరీ 92,575 రూపాయలు అయితే ఉంటుంది, రెమ్యునరేషన్ అనమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్లు అయితే మనం చూడొచ్చు: ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ మరియు మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ మరియు టాక్సికాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీ, జనరల్ సర్జరీ, ఆర్థోపెటిక్స్, ఆప్థాల్మాలజీ, ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ, ఎనస్థీసియాలజీ మరియు రేడియో డయాగ్నోసిస్ వంటి డిపార్ట్మెంట్స్లో జాబ్స్ ఉన్నాయి. టోటల్గా 52 వేకెన్సీస్. ఆల్రెడీ చెప్పాను, సెప్టెంబర్ 29వ తేదీలోపు అప్లై చేసుకుని వాకిన్ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 30న జరుగుతుంది, అప్పుడు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి ఎండి లేదా ఎంఎస్ లేదా డిఎన్బి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మీరు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఎంబీబీఎస్తో పాటుగా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిజిస్టర్డ్ అయి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్టులకు కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, 100% మనకి మెరిట్ బేసిస్న రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి క్రైటీరియా అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ పోస్టులకి ఆగస్టు 31, 2024 నాటికి 69 సంవత్సరాల లోపు ఏజ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే
ఉంటుందని నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఈ పోస్టులకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే ఈ నోటిఫికేషన్ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.